వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. మన పూర్వీకుల నుండి వస్తున్న పాతకాలం నాటి ఆరోగ్యకరమైన 3 రకాల అంబలి రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీస్ ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వీటిని ముందు రోజు రాత్రి చేసుకోవటం వల్ల ఉదయానికల్లా ఇందులో అరుగుదలను పెంచే గుడ్ బ్యాక్టీరియాతో పాటు ఎన్నో పోషకాలు కూడా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అంబలి రెసిపీ వచ్చేసి జొన్నపిండితో చేస్తామండి. జొన్నపిండిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది వెయిట్ ని మేనేజ్ చేయడమే కాకుండా డయాబెటీస్ వాళ్ళకి ఇంకా హార్ట్ కి కూడా చాలా మంచిది. జొన్నపిండితో ఈ రెసిపీని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ మీద పాన్ పెట్టి 3 కప్పుల వాటర్ వేసుకుని అవి బాయిల్ అయ్యే లోపు వేరే బౌల్లో 1/2 కప్పు జొన్నపిండి, 2 కప్పుల వాటర్ వేసి విస్కర్ తో ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసాక బాయిల్ అవుతున్న వాటర్ లో నెమ్మదిగా కాకుండా స్పీడ్ గా వేసుకుని వెంటనే స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా స్పూన్ తో అంతా మిక్స్ చేసేసాక మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్ గా వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకుని ఇది మొత్తం కూడా బాగా చల్లార్చుకోవాలి. జొన్నపిండితో చేసిన జావా అంతా కూడా బాగా చల్లారిపోయింది. ఇలా బాగా చల్లారిన జొన్న జావని ఇంట్లో మట్టి పాత్రలు ఉంటే అందులోకి చేంజ్ చేసేసుకోవచ్చు అండి. ప్యూర్ మట్టి పాత్రలు ఉంటే మాత్రమే చేంజ్ చేసుకోవాలి. ఈ మధ్య కెమికల్ మట్టి పాత్రలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి ప్యూర్ మట్టి పాత్రలు మాత్రమే వాడాలి. లేదంటే ఇలా స్టీల్ పాన్ లోనే ఉంచేసుకోవచ్చు. అంతేకాని ప్లాస్టిక్ దాంట్లో మాత్రం అసలు వేయకూడదు. నేను ఈ స్టీల్ పాత్రలోనే నైట్ అంతా వదిలేస్తున్నానండి. ఒకవేళ స్టీల్ పాత్రలో నైట్ అంతా స్టోర్ చేసినట్టయితే మార్నింగే మనకి నచ్చిన పాత్రలోకి చేంజ్ చేసుకోవచ్చు. నైట్ పడుకునే ముందే ఉడికించేసుకుని రాత్రంతా పక్కన పెట్టేస్తే ఉదయానికల్లా ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మూత పెట్టి ఈ ప్యాన్ ని నైట్ అంతా కూడా పక్కన పెట్టేస్తున్నాను. సమ్మర్ టైమ్ లో ఒక 5 గంటల వరకు సరిపోతుందండి. అదే వింటర్ టైమ్ లో అయితే ఇంకో 3-4 అవర్స్ ఎక్కువ పడుతుంది బ్యాక్టీరియా ఫామ్ అవడానికి. మనం పెరుగును ఎలా తోడు పెట్టుకుంటామో ఇది కూడా అలాగే అండి. సమ్మర్ టైమ్ లో కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా, వింటర్ టైమ్ లో కొద్దిగా టైం పడుతుంది కదా, అలాగే ఇది కూడా. ఉదయాన్నే చిక్కటి పెరుగుని విస్కర్ తో ఉండలు లేకుండా ఒకసారి బీట్ చేసేసాక కొద్దిగా వాటర్ వేసుకుని బటర్ మిల్క్ చేసేసుకుందాము. ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీని మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బౌల్ ను పక్కన పెట్టేసి రాత్రంతా పక్కన పెట్టిన జొన్న జావ మార్నింగ్ అయ్యేసరికి కొద్దిగా చిక్కగా ఉంటుంది. వేరే బౌల్లో రాత్రంతా పక్కన పెట్టిన జొన్న జావ వేసుకుని విస్కర్ తో కానీ లేదంటే చేతితో కానీ ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి మొత్తం కలిపేశాక ఇందాక రెడీ చేసుకున్న బటర్ మిల్క్ కూడా వేసుకోవాలి. బటర్ మిల్క్ లో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. నేను మాత్రం కొద్దిగా చిక్కగానే వేసాను. మనకి కావాలి అంటే ఇంకా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ మిల్క్ వేసి మొత్తం కలిపేశాక కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. ఇలా మొత్తం కలిపేశాక కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్ తురుముతో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రాత్రంతా పక్కన పెట్టిన జొన్న జావతో చేసుకున్న ఈ అంబలి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ అంబలిని సమ్మర్ లోనే కాదండి, ఏ సీజన్ లో అయినా సరే తీసుకోవచ్చు. అరుగుదలని పెంచడమే కాకుండా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ అంబలిలో మజ్జిగ ఎక్కువ వాడటం వల్ల ఒంటికి చలవ చేస్తుందని, ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా వాడడం కాబట్టి సమ్మర్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన జొన్న అంబలి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెండవ రెసిపీ వచ్చేసి సాములతో చేస్తామండి. దీన్నే లిటిల్ మిల్లెట్ అని కూడా అంటారు. ఈ రెసిపీని సాములు, కొర్రలు, క్వినోవా ఇలా ఏ మిల్లెట్స్ తో అయినా సరే చేసుకోవచ్చండి. నేను మాత్రం లిటిల్ మిల్లెట్స్ తో చేసి చూపిస్తున్నాను. మిల్లెట్స్ లో వాటర్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ కలర్ వైట్ గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఈ సాముల్ని 6-8 గంటల పాటు నానపెట్టుకోవాలండి. అంటే ఉదయాన్నే లెగిసినప్పుడు నానపెట్టుకుంటే నైట్ కి మనం ఉడికించుకోవచ్చు ఈజీగా. మూత పెట్టి 8 గంటల వరకు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత సాములన్నీ బాగా నానిపోయాయి కాబట్టి జల్లెడలో మిల్లెట్స్ వేసుకుని వాటర్ తో ఒకసారి వాష్ చేశాక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న మిల్లెట్స్ ని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ వేయకుండా పల్స్ మోడ్ లో వీడియోలో చూపించినట్టు ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేశాక స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 కప్పుల వాటర్ వేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక కోర్సుగా గ్రైండ్ చేసిన సాములు కూడా వేసేసి వెంటనే స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ గా అయిపోతుంది కాబట్టి ఇంకో కప్పు వాటర్ వేసానండి. అంటే మొత్తం 3 కప్పుల వాటర్ వేసాను. ఎక్కడ ఉండలు కట్టకుండా ఒకసారి మొత్తం కలిపేశాక మీడియం ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సాములు మొత్తం కూడా ఇలా జావలాగా దగ్గరికి ఉడికిపోతాయి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది. పాన్ పక్కన పెట్టి సాములు మొత్తం కూడా బాగా చల్లార్చుకోవాలి. ప్యూర్ మట్టి పాత్రలు ఉంటే అందులోనే ఈ సాముల్ని ఉడికించుకోవచ్చండి. అందులోనే ఉడికించుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ప్యూర్ మట్టి పాత్రలు లేవు కాబట్టి నేను స్టీల్ పాత్రనే వాడుతున్నానండి. ఏదైనా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అన్నప్పుడు అందులో ప్యూర్ పాత్రలు వాడటమే మంచిదండి. ప్యూర్ మట్టి పాత్రలు కానీ ఇలా స్టీల్ పాత్రలు కానీ వాడాలి.
ప్లాస్టిక్ వి అలా ఏమీ యూస్ చేయకూడదండి. ఉదయానికల్లా ఇది బాగా చల్లారిపోయింది కాబట్టి మూత పెట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేస్తాను. సాములు మొత్తం చూడటానికి కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది. నైట్ మనం ఉడికించి చల్లారాక కన్సిస్టెన్సీ వేరేగా ఉంటుంది, మార్నింగ్ కల్లా వేరేగా ఉంటుందండి. ఒకసారి స్పూన్ తో బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఇలాంటి కుండ పాత్రలో కానీ రాత్రంతా పక్కన పెట్టిన సాముల జావని వేసేసుకోవాలండి. సాముల్ని నైట్ ఉడికించేటప్పుడే ఇంకా బాగా దగ్గరకు ఉడికించుకొని నైట్ అంతా పక్కన పెట్టేసి ఉదయాన్నే ఈ సాముల జావ తోటి వెజిటేబుల్స్ వేసుకొని కూడా తింటూ ఉంటారు. అలా వెజిటేబుల్స్ తో తినటం ఇష్టం లేని వాళ్ళు ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చండి. విస్కర్ తో కానీ చేతితో కానీ ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశాక బటర్ మిల్క్ వేసుకోవాలండి. ఇందాక జొన్న జావలో బటర్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఆ ప్రాసెస్ ని ఫాలో అయిపోవాలి. ఇందులో కావాలి అంటే నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేను మాత్రం బటర్ మిల్క్ మాత్రమే వాడాను. విస్కర్ తో బాగా బీట్ చేసేసాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, నచ్చితే నిమ్మరసం, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అన్ని బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేయకుండా తాగటానికి కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారండి. మనకి నచ్చితేనే సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా చిక్కగానే చేశానండి. కావాలంటే వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా నైటే వర్క్ చేసేసుకుంటే మార్నింగ్ కల్లా ఇలా ఎంతో హెల్దీ అయిన సాములతో అంబలి రెడీ చేసేసుకోవచ్చు. ఈ సాములతో చేసిన అంబలి డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా హార్ట్ కి కూడా చాలా మంచిది. ఇందులో కొద్దిగా కూడా ఆయిల్ యూస్ చేయలేదు కాబట్టి వెయిట్ లాస్ రెసిపీగా దీన్ని తీసుకోవచ్చండి. దీని టేస్ట్ కూడా సేమ్ జొన్న అంబలి, రాగి అంబలి తాగుతున్నట్టే ఉంటుందండి. ఇంకా మూడవ రెసిపీ వచ్చేసి రాగి పిండితో చేసుకునేది. ఈ రాగి పిండితో తీసుకోవటం వలన బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచటమే కాకుండా మజిల్, బోన్ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. ఇంకా ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కిన్ కి కూడా చాలా మంచిది. బౌల్లోనే 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకుని 1/2 కప్పు వరకు నార్మల్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేశాక పాన్ లో 1.5 కప్పు వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక కలిపి పెట్టిన రాగి పిండిని వేసుకుని ఉండలు కట్టకుండా వెంటనే స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 12-15 నిమిషాలు కుక్ చేసుకుంటే రాగి పిండి మొత్తం కూడా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న రాగి జావ చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పాన్ ని పక్కన పెట్టేసుకుందాము. రాగి జావ మొత్తం చల్లారాక పాన్ మీద మూత పెట్టి నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. నైటే పడుకునే ముందు ఉడికించేసుకుంటే ఉదయానికల్లా ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. ఉదయానికల్లా కన్సిస్టెన్సీ చూసారా కొద్దిగా చిక్కగా వచ్చేస్తుంది. ఏదైనా బౌల్ తీసుకొని అందులో నైట్ అంతా పక్కన పెట్టిన రాగి జావ వేసాక విస్కర్ తో కానీ చేతితో కానీ ఎక్కడ ఉండలేకుండా కలిపేశాక మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో బటర్ మిల్క్ వేసుకోవాలండి. బటర్ మిల్క్ వేసాక విస్కర్ తో అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఇందులో కావాలి అంటే వాటర్ కూడా కలుపుకొని అంబలి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, నచ్చితే అల్లం కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులో నచ్చితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిపేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రాగి అంబలి రెడీ అయిపోతుంది. కొద్దిగా టైం తీసుకొని నైటే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఉదయానికల్లా ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసినట్టే అండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీలన్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోనైతే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.